మేధావిని వెనకేసుకొచ్చిన అపర మేధావి ఏంటి ఎవరా అనుకుంటున్నారా? సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. ఇక విషయానికి వచ్చేసరికి మామూలుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ని అందరూ మంచి ఇంటలెక్చువల్గా మేధావి అని చెప్పి అభివర్ణిస్తూ ఉంటారు. సరే, కొంతవరకు వాస్తవమే. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు బిడిసిపడతాయి కాబట్టి వాటి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఆల్రెడీ మనం దీనికి ముందు 2 వీడియోలు కూడా చేసాం. ఏంటి, ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం మాట్లాడారు ఏంటి, ఆ తదుపరి ఇంకో మేధావి వచ్చాడు, ఆ మేధావి వచ్చి ఆయన ఎలా కవర్ చేసుకొచ్చాడని మొన్న సాటర్డే కూడా మనం చేసాం. ఇప్పుడు ఇంకో అపర మేధావి ఉన్నాడు. అదేనండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, సుస్వాగతం సినిమాలో, నేను మోనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడని. నేను మోనార్క్ని, నేను ఎవడి మాట విన్ను అనే టైప్లో ఈయన యొక్క వ్యవహార శైలి ఉంటుంది. అదే ప్రకాష్ రాజ్ అనమాట. సో ఆయన ఇక బయటకు వచ్చారు. బయటకు వచ్చేసి అస్సలు ప్రొఫెసర్ నాగేశ్వర్ అది ఇది అని చెప్పి, సో ఓకే రైట్, అవన్నీ కూడా కరెక్టే. సరే, ఇంతకీ ఈ ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మనం విని ఆ తర్వాత విశ్లేషించుకుందాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రజల పక్షాన నిలబడ్డారట. గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించారు. ఓకే రైట్, అది కూడా బాగానే ఉంది. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందరూ ఒక లైన్ మాత్రమే పెట్టుకుని అన్ని విషయాలు పక్కన పెట్టి ఆ లైన్ మాత్రమే పెట్టుకుని, అంటే ఏదైనా సరే అభ్యంతరం ఉంటే దాన్ని మాత్రమే తీసుకుంటారు, మొత్తాన్ని తీసుకుంటారా? ఇప్పుడు ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయకి డాగ్ ఉందనుకుంటే ఆ డాగుని కట్ చేస్తారు కానీ కాయ మొత్తాన్ని కట్ చేయరుగా. అలాగే ఏదైనా సరే ఎక్కడైనా ఒక భాగం చెడిపోతే దాన్ని తీసేయాలి. ఆ చెడిపోయిన భాగం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన ఏదైతే అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారో దానికి సంబంధించేది కదా ఇక్కడ. సో ఈ అపర మేధావి ఇంకా ఏం చెప్తున్నారు విందాం. సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు ఏంటిది అంటే, ముందు సమాజంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు పైగా వీళ్ళేమి సాదాసీద వ్యక్తులు కాదు, ఒక ప్రొఫైల్ ఉన్నవాళ్లే. అటువంటి వాళ్ళు ఇంకా ఎంత కేర్ఫుల్గా ఉండాలి సమాజంలో మాట్లాడేటప్పుడు. ఇంకా ఏంటిది అంటే ఈయన వచ్చి నవ్వుకుంటా పెద్ద ఇదిగా చెప్తున్నారు. ఇంకా విందాం. ఇది ప్రజాస్వామ్యమా లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? ఇది ప్రజాస్వామ్యం లేకపోతే మా నాయకుడిని ఇది ప్రశ్నించడం కాదండి. ప్రకాష్ రాజ్ గారు, మీకు అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉందేమో, మరి తెలుగులో అంత ప్రావీణ్యం ఉంది, బాగానే మాట్లాడుతున్నారు కదా. మరి ఇక్కడ ఇది ప్రశ్నించినట్ట, ఒక ఎలిగేషన్, ఒక ఆరోపణ తీసుకొచ్చి మొఖాన్ని అట్లా పడేసాడు అంతే. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వీరిరువురు కలిసి అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈయనేమో పవన్ కళ్యాణ్ ఏమో ఇట్లా జగన్ అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటామంటే అది ఎలిగేషన్ కాదండి, ఇట్స్ ఎలిగేషన్ అండి. మీరేమంటున్నారు? అలా కాదు, ప్రశ్నించారంటున్నారు. ఏది ప్రశ్నించడం? ఉందాం. నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి. అదే కదా అడుగుతుంది. ఒక మాట తప్పైంది కాబట్టి మీకు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏంటి అక్కడ, ఏదైనా సరే నమ్మాలి, దాని శాంటిటీ ఎలాగా అని చెప్పేసి అనే కదా అడుగుతుంది. రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. రాజకీయంగా కౌంటర్ ఏంటి? ఇప్పుడు ఆయన అడుగుతున్నారు ముందు, అసలు మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది, దానికి శాంటిటీ ఏంటి, ఏదైనా ఎవిడెన్స్ ఉందా, లేకుండా ఎలా మాట్లాడతారా అనే కదా ప్రశ్నించింది. అని వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, వ్యక్తిత్వ హననం, అలాగే సోషల్ మీడియాలో భయపెట్టడం. ఏం భయపెట్టడం? బెదిరించడం, కేసులు పెట్టడం అంటున్నారు. కేసులు పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా సరే కొంచెం అది కాంట్రవర్షియల్గా ఎలా పడితే అలాగా సున్నితమైన అంశాలను మాట్లాడితే ఖచ్చితంగా కేసులు ఎదురవుతాయి. ఇప్పుడు ఒక హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ మీద ఎలా పడితే అలాగా మాట్లాడేశారనుకోండి, ఖచ్చితంగా అవి కేసులు ఎదురవుతాయి. మీకు ఒక విషయం చెప్తా. ఇదే ప్రశాంత్ కిషోర్ జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రయత్నించింది అని చెప్పేసి అని చెప్పాడు కదా, దానికి సంబంధించి ఎవరైనా సరే ఒక్క వైసీపీ నాయకుడైనా కౌంటర్ వేశారా ప్రశాంత్ కిషోర్ పైన? ఎందుకు ఇలా? అది వాస్తవం అని చెప్పేసి ప్రతి వైసీపీ నాయకుడికి తెలుసు.
సో అది ఎలిగేషన్ లాగా అనుకోవాలి, అది ఫ్యాక్ట్. ఆయన ప్రూవ్ చేసి ఆయన చెప్పేసారు డైరెక్ట్గా. చెప్పినప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎవరు మాట్లాడలేకపోయారు, కౌంటర్ వేయలేకపోయారు. కానీ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడినప్పుడు దాదాపుగా అందరూ కౌంటర్లు వేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే ఇదే రీజను. అది వాస్తవం అయిందనుకోండి ఇమ్మీడియట్గా మాట్లాడతారు. ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు, వైసీపీ వాళ్ళు ఎక్కడ ఎవరు మాట్లాడాలి, అందరూ బెక్కముఖం వేసుకుని ఎదురు చూసారు, నిజమేలే అని చెప్పి. నిజం అన్న సంగతి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు వాస్తవం అని చెప్పి నూరేళ్ళు పెట్టి ఉండొచ్చు. అండర్లైన్ చేసుకోండి, వైసీపీ వాళ్ళు సింహం సింగిల్ అనేవాళ్ళు జనసేన కోసం పొత్తుతో వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి అని క్లియర్ కట్గా ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు. సో ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండించలా, దానిపైన మాట్లాడాల. సో సింహం సింగిల్ అని వాళ్ళు చెప్తున్నాను. ఇక తర్వాత ఈ విషయానికి వచ్చేసరికి ఈ ప్రకాష్ రాజ్ వచ్చేసి మరి ఎలా మాట్లాడుతున్నారో ఇక వినండి. మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి, కొత్త రాజకీయ సంస్కృతి, కేసులు పెట్టడం, బెదిరించడం అనేది ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన జరిగిందా? ఆయన ఇప్పుడు దాకా మరి చేసే లెక్క అయితే అంతకు ముందే పెట్టాలి కదా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఆయన మాట్లాడాడు కాబట్టి ఈ డిజర్వ్స్ దట్ కేసెస్, అంతే. ఇక్కడ ఈ వ్యక్తి ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తాడో తెలుసా? పవన్ కళ్యాణ్కి అగెయినెస్ట్గా ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఇమీడియట్గా ఈయన వచ్చి భుజాన్ని వేసుకుంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి ఆస్తి వివాదాలు ఉన్నాయి, సరిహద్దు గొడవలు ఉన్నాయి, పొలాల్లో పంచాయతీలు ఉన్నాయి. సో అందు గురించి అనమాట ఇమ్మీడియట్గా వచ్చేస్తూ ఉంటాడు ఈయన. నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీ ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? అదే కదా ప్రాబ్లం ఇక్కడ. అంత నిజాయితీగా ఉండేవాడు అలా మాట్లాడేవాడే ఇలా ఎలా మాట్లాడతాడని కదా ఇప్పుడు అడుగుతుంది. అప్పుడు గుర్తుకు రాలేదా అంటాడేంటి? ఇప్పుడు మొదటి నుంచి అన్ని ఫేకే మాట్లాడేవాడు అనుకోండి అసలు పట్టించుకోరు. కానీ ఎప్పుడు పద్ధతిగా ఉండేవాడు సరే ఇమ్మీడియట్గా పద్ధతి తప్పి మాట్లాడాడు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా అడుగుతారు. ఇప్పుడు ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చేవాడికి ఒకేసారి మార్కులు తగ్గినాయి అనుకోండి ప్రశ్నిస్తారా, ప్రశ్నించరా? ఒరే ఏమైందిరా నీకు, నువ్వు బాగానే చదువుతావు కదా, ఎందుకు తగ్గినాయిరా మార్కులు, ఏం పోయే బుద్ధి వచ్చిందిరా నీకు అని చెప్పేసి అడుగుతారు. సిమిలర్గా ఇక్కడ ఈయన ఎంతో బాధ్యతగా పద్ధతిగా మాట్లాడే వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇలా మొత్తం అది వాస్తవానికి దూరంగా మాట్లాడారు అనుకోండి ఆటోమేటిక్గా ప్రశ్నలు వస్తాయి. ఇంకా చూద్దాం. ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటన, మాట నచ్చలేదు కాదు, ఆయన మాట కరెక్ట్గా మాట్లాడలేదు. నచ్చేదేంది ఇందులో? నచ్చేది నచ్చకపోయింది ఇదే సినిమా కాదు. డైరెక్టర్కి ఇది నచ్చింది, డైరెక్టర్కి అది నచ్చలేదు అంటానికి. ప్రకాష్ రాజ్ గారు గుర్తుపెట్టుకోండి, మాట నచ్చలేదు కాదు, మాట్లాడింది కరెక్ట్గా లేదు. కాదు ద్వంద్వ వైఖరి ఆయనది. ఇప్పుడు ద్వంద్వ వైఖరి అంటారు. ఇప్పుడు మీరే కన్నది ప్రశ్నించినప్పుడు ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడే ద్వంద్వ వైఖరి అంటే ఏంటది? అది ద్వంద్వ వైఖరి, ఇది కాదు. ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. దానికంటే ప్రమాదకరం ఇక్కడ ఈ వాయిస్. ప్రశ్నించే గొంతుల్ని ఎక్కడా ఎవరు ఆపట్ల. ప్రశ్నించండి, మీరు ప్రశ్నించండి, లేకపోతే మీరు ఎందుకు మాట్లాడతారు? ప్రమాదకరం అంటున్నారు చూసారా? ముందు మీరు మాట్లాడే మాటలు అంతకంటే ప్రమాదకరం. మీరు ప్రతిసారి ఏదో కాంట్రవర్సీ తీసుకొచ్చి సమాజంలో అలా వదిలేస్తారు చూసారా? ఇది అత్యంత ప్రమాదకరం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా అప్రమత్తం చేయాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటే ఇది మనకు పెద్ద అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కారణం అవుతుంది. నాగేశ్వరరావు గారు ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్ని తెలుసు. బాగుంది, అందరికి అన్నీ తెలుసు. అలాగే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటుందో అనే విధానంలోనే ఏ మేధావి ఏ టైంలో ఎవరికి ఫేవర్గా ఎవరికి లబ్ధి చేకూర్చడానికి మాట్లాడతారా అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లాగానే ఉంది ప్రకాష్ రాజ్ గారు. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరంటే ఫస్ట్ నుంచి డిసైడెడే, ఒక వ్యక్తికి ఆపోజిట్ అంటే ఆపోజిటే. ఇక
నాగేశ్వర్ గారు అలా కాదు కదా, ఆయన ఇండిపెండెంట్గా చక్కగా మాట్లాడే వ్యక్తి ఆలాపే సడన్గా ఏదో ఒక బాంబు పేల్చేద్దామని చెప్పేసి కనుక మాట్లాడితే అది చివరికి ఎటువంటి పరిస్థితి దారితీస్తుందంటే ఆయన క్రెడిబిలిటీ. ఇది గమనించండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా వైసీపీ భుజాన్ని వేసుకొని వచ్చేసింది ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ని. ఆయన భుజాన్ని వేసుకుంటే చాలు, ఇక వైసీపీ భుజాన్ని వేసుకుందంటే ఎవరైనా సరే ఇక మటాషేక రాసి పెట్టుకోండి. వాళ్ళు ఎవరికైనా మద్దతు తెలిపారు అంటే ఇక వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కెరీర్ క్లోజ్ అయిపోయినట్లుగానే ఉండాలి. అట్లా ఉంటుంది. ఎందుకంటే చూసాక ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ కూడా అది ఎవరెవరిని తీసుకున్నా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. సో అందుగురించే ఇక్కడ సమాజంలో మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాస్తవంగా దగ్గరగా ఉందా లేదా అని పరిశీలించి క్రాస్ చెక్ చేసి అది నమ్మశక్యంగా ఉంటేనే తప్ప, లేదా దానికి తగినట్టు ఆధారాలు ఉంటేనే తప్ప ప్రజల ముందు బయట పెట్టాలి. అంతేగాని ఎలా పడితే అలాగా నేను వచ్చేసాను, నా క్రెడిబిలిటీ ఉంది, నేనేం చెప్పినా నమ్మేస్తారనుకుంటే ఇదిగో ఇలాంటి పరిస్థితే వస్తుంది. దీనికి తగినట్టుగా మొన్న ఒక మేధావి, ఇప్పుడు ఒక మేధావి, రేపు ఇంకెవరైనా వస్తారేమో, ఏం మాట్లాడతారో ఏంటో. సో దీనికి సంబంధించి అయితే ఆ కేసులు పెడతాం ఎంతవరకు కరెక్టు, లేకపోతే ఇంకోటి ఏంటది, ఎవరో చెప్పిన ఆయన ఇదిగో పలానా ఆయన చెప్పాడని చెప్పేసానంటే ఆయన దగ్గర మాట పోయిద్దంట. ఇక్కడ మొత్తం ఎండిపోయింది. ఇక్కడ ప్రజల మధ్యలో సమాజం మధ్య పరువంతా పోయింది. ఇంకేంటి ఆయన గురించి ఆయన నమ్మకం పోయి దీని నమ్మకం పోయింది. ప్రజలకి ఉన్న నమ్మకం పోయింది మీ మీద. ఇంకా అంతకంటే ఇంకేముంటుంది? ఎవరో ఒక వ్యక్తి దగ్గర ఉండే నమ్మకం ముఖ్యమా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ప్రజలకు ఉన్న నమ్మకం ముఖ్యమా? ఇది కూడా అర్థం చేసుకోవాలి కొంతమంది మాట్లాడే మేధావులు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే మేధావి కోసం ఈ అపర మేధావి ప్రకాష్ రాజ్ వచ్చి కొంచెం హిపోద్ఘాతం చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఆయన చేసిన వ్యాఖ్యలపైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.